సిస్టర్ డిసెంబర్ 26 నాకు కూడా తెలుసు, ఫోటోగ్రాఫర్ మా బ్రదర్ కూడా తెలుసు. సంవత్సరానికి ఒకటేసారి తీసుకురాయన నన్ను, మిగతా రోజు నన్ను తీయడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు బ్రదర్ చెప్పండి, నేనెందుకు చెప్తా? అయ్యో జాగిరా, పుణ్యానికి వచ్చిందా? ప్రైజ్ ది లార్డ్. ఈయన కానుకలు ఇయ్యరు. అభిషేక్ పాస్టర్ కొత్త ఆయనను చూస్తేనే జూనియర్ అభిషేక్ లాగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడే కాదు, లోకమంతా సెమీ క్రిస్మస్ అని, క్యారల్స్ అని, ఫ్లోట్ అని అనేక రకాలుగా గొప్ప గొప్ప కార్యాలతో ఇక్కడ కాదు యూకేలో, మరి లండన్లో, మరి అదేవిధంగా ఆస్ట్రేలియా, యుఎస్ఏలో మనం చూస్తే అనేక విధాలుగా వేరే వేరే రకాలుగా చాలా గంభీరంగా చేస్తారు. మరి నవంబర్ చివరి మాసం నుండి, చివరి వారం నుంచి చాలా జాగ్రత్తగా వినండి, చివరి వారం నుండి ఈ క్రిస్మస్ కొనియాడడం మొదలు పెడతారు. చివరి వారం నుండి 4వ వారం అనుకోండి, చివరి వారం. ఆ తర్వాత చూస్తే మనకి ఇంకా 3 వారాలు ఉంటాయి క్రిస్మస్ వచ్చే వరకు, అంటే టోటల్ 4 వారాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వారానికి ఒక విధిగా మనమందరం కూడా ఆ దేవుడిని కొనియాడాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఇది కాన్స్టంటైన్ అని ఒక రాజు, ఎవరైతే రోమా రాజ్యాన్ని పరిపాలించేవాడో అతను ఈ యొక్క 4 వారాలు ఈ రీతిగా క్రీస్తుని మనం స్తుతించాలని, ఆయనను ఆరాధించాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు ఈ కాన్స్టంటైన్కి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక ఆల్ఫబెట్, అంటే ఒక ఆల్ఫబెట్ తెలుగులో ఏమంటారు, ఒక అక్షరం, సి అన్న అక్షరం కనిపించింది ఆయన దర్శనంలో. ఆ దర్శనం చూసిన తర్వాత తన తల్లి గారు హెలినని వెళ్ళి అడిగారు, అమ్మ ఈ సి అన్న అక్షరం నాకు ఎందుకు కనిపించిందని. అప్పుడు తల్లి చెప్పింది, సి అంటే క్రాస్ అన్నది, శ్రీ అంటే మరి యేసుక్రీస్తు అని, క్రైస్ట్ అని చెప్పింది. మరుసటి రోజు అతను యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ క్రాస్ అని ప్రతి ఒక్క సోల్జర్ మీద ఇక్కడ షోల్డర్ మీద పెట్టి పంపించాడు. ఆ తర్వాత ఆ యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత ఆ రోమా ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ పెద్దలని పిలిచి ఒక కౌన్సిల్ ఏర్పరిచి అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నేను షార్ట్గా చెప్తున్నాను. సో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 4 వారాలు ఈ రీతిగా క్రిస్మస్ పండుగ రాకమునిపే క్రీస్తుని కొనియాడాలని. ఎందుకు కొనియాడాలి, ఎందుకు ముందుగా చేస్తున్నారంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ రాకడ కోసం ఎంతో మంది సేవకులు కానివ్వండి, ఎవరైనా రాకడ కోసం ఎన్నో విధాలుగా వాళ్ళని పిలవడం జరిగింది. వాట్సాప్లో, పోస్టర్లో ఎన్నో రకాలుగా పిలుస్తారు. మరి సామాన్యులైన దేవుని యొక్క సేవకులనే ఇంత ఘనంగా పిలిస్తే యేసుక్రీస్తు రాకముందు యేసుక్రీస్తుకు కూడా ఘనమైన స్వాగతము ఉండాలనుకున్న వారు చెప్పళ్లతో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చర్చెస్ లో 4 కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఎన్ని కొవ్వొత్తులు? 4 కొవ్వొత్తులు. ఒకటేమో పర్పుల్ కలర్ లో, ఒకటేమో పింక్ కలర్ లో, ఒకటేమో వైట్ కలర్ లో, ఒకటేమో డార్క్ పర్పుల్ కలర్ లో అది వెలిగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటి వారము అంటే నవంబర్ చివరి వారము, ఆ వారమంతా కూడా దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలన్న వాక్కు మాత్రమే బోధించాలి. హోప్ నిరీక్షణ అంటే దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తా నిరీక్షణ కలిగి ఉండాలి. వేదనతో, బాధతో, దుఃఖంతో, కన్నీటితో, బలహీనంతో ఉన్న ప్రతి ఒక్కరూ, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ, అన్ని రకాలుగా బాధల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. రోగులకు రాసి లేక 5:5 సెలవిస్తుంది, నీ నిరీక్షణ ఏనాడు నీకు నిరాశను తీసుకురాదు. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క బోధకుడు, ప్రతి ఒక్క సేవకుడు, ఎన్నుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఏం తెలియపరచాలంటే నిరీక్షణ. యేసు రాబోతున్నాడు, భయపడకు, బాధపడకు, వేదన పడకు. యేసయ్య రాబోతున్నాడు, డాక్టర్ వస్తున్నాడు,
గొప్ప వైద్యుడు రాబోతున్నాడు. నిన్ను స్వస్థపరుస్తాడు. క్యాన్సర్ నుంచి స్వస్థపరుస్తాడు. ఎయిడ్స్ నుంచి స్వస్థపరుస్తాడు. మరణ పలకం నుంచి రాజుని లేపినట్టు నిన్ను లేవనెత్తుతాడు అన్న రక్షకుడు రాబోతుందని ఆ యొక్క వారం అంతా ప్రకటించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటించే వాళ్ళు ప్రకటించాలి. విశ్వసించే ప్రతి ఒక్క నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు రాబోతున్నాడు. ఈ యొక్క బలహీన నుంచి నేను బయటకు వస్తాను. ఈ వ్యాధి నుంచి నాకు భార్య బాగుపడుతుంది, నా జీవితం బాగుపడుతుంది అనే నిరీక్షణ మనము ఈ వారంలో పెంచుకోవాలి. ఎందుకంటే రక్షకుడు వస్తున్నాడు. రక్షకుడు వస్తున్నాడు. మరి రెండో వారం ఏంటంటే సంతోషము కోసం. దేనికోసం? సంతోషం, జాయ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదవండి. 2:10. దేవదూత వారితో ఇట్లా నేను మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. శుభ సమాచారము మీకు వినిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. సంతోషం అంటే మనలో ఉన్న వేదన, మనలో ఉన్న బాధ, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న సర్వము, కన్నీటి జీవితం ఏదైతే మనం జీవించామో అవన్నీ తొలగిపోయి సంతోషంగా మారి ఆ యొక్క శుభవార్త దూత తీసుకొని, అంటే ఈ వారం అంతా సంతోషంగా ఉండాలి మనం. ఎందుకు సంతోషంగా? జాయ్ టు ద డాన్స్ వేస్తారు. ఎందుకంటే యేసయ్య రాబోతున్నాడు. సంతోషం రాబోతుంది. నా దుఃఖం తొలగిపోతుంది, నా బలహీనతలు తొలగిపోతాయని. అదే విధంగా మూడో క్యాండిల్ ఎందుకంటే, మూడో కొవ్వొత్తి ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. ప్రేమ. మూడో వారం ప్రేమ గురించి. అంటే ప్రేమ. యోహాను సువార్త 3:16. తండ్రి దేవుడు ఎంతగానో లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుడు మనకి భూమి మీదకి పంపించాడు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో ఏది మనం సాధించలేం, అన్నిటికీ సాధించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో వారం దేవుని యొక్క ప్రేమ. ఈ 4 వారాలు 4 విధాలుగా మనము కొనియాడాలి. అంటే ఎక్కడెక్కడ ఏది లేదో, ఎక్కడెక్కడ ఏ బలహీనతలు ఉన్నాయో అక్కడల్లా కూడా నా యొక్క
ఉంటుంది